నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే చందన గారు. సార్, నిన్న జరిగిన సభలో పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ విషయానికి వస్తే చాలా ఆవేశభరితంగా అనిపించింది. మామూలుగా వాళ్ళ ఫ్యాన్స్ని కొంచెం ఉత్తేజపరచడానికి ఏవో 4 పంచ్ డైలాగులు ఇలాంటివి ఆవేశంగా మాట్లాడడం వింటాము, చూస్తాము. కానీ ఈసారి ఎందుకో కొంచెం ఫ్రస్ట్రేషన్ కూడా కనిపించింది. బ్యాలెన్స్ కోల్పోయినట్లుగా కూడా కనబడుతుంది. అంటే అంటున్నారు అలాగా. దాన్ని ఏమంటారు? అంటే అలా చూడొచ్చు అంటారా? ఎందుకు అలా మాట్లాడారు? అంటే సినిమా వాళ్ళకి కొంత ఎమోషన్స్ మామూలు మనుషుల కంటే, మామూలు పొలిటీషియన్ల కంటే కొంచెం ఎక్కువ ఉంటాయి. దానికి కారణం ఏమిటంటే వాళ్ళు ప్రొఫెషన్లోనే వాళ్ళకి ఎమోషన్స్ ఉంటాయి. వాళ్ళు ఏదో ఒకటి ఒక సన్నివేశంలో హఠాత్తుగా నవ్వాల్సి ఉంటుంది, లేదా హఠాత్తుగా ఏడవాల్సి ఉంటుంది, విపరీతమైన ఒక ఎమోషన్ని అభినయించాల్సి ఉంటుంది. ఇలా ఆ ప్రొఫెషన్లో ఉన్న లక్షణం ఏమిటంటే వాళ్ళు పాలిటిక్స్లోకి వచ్చినప్పుడు దాన్ని కొంచెం బ్యాలెన్స్ చేసుకోవడానికి ఇబ్బంది పడతారు. ఎన్టీఆర్ గారికి కూడా ఉండేది ఈ సమస్య. ఆయన కూడా విపరీతమైన ఆవేశంతో మాట్లాడేవాళ్ళు. కానీ ఆ రోజుల్లో ఈ వీడియోలు ఇవన్నీ ఏమీ లేవు కాబట్టి అది పెద్ద ప్రచారం అయ్యేటివి కావు. అంటే ఆ ఊరిలో వాళ్ళకు మాత్రమే తెలిసేది ఎన్టీఆర్ గారు ఇంత ఆవేశంగా మాడుతున్నారని. ఇంత కమ్యూనికేషన్స్ లేని కదా. ఇప్పుడైతే మీకు 5 నిమిషాలు అంటే లైవ్ వచ్చేస్తూ ఉంటుంది. ఆయన ఎలా మాడుతున్నాడో, ఆయన ఎక్స్ప్రెషన్స్ ఏమిటి, మొత్తం లైవ్లో మనం ప్రపంచమంతా చూసేస్తూ ఉంటాం. నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాంట్లో మనకి అర్థమయ్యేది ఏమిటంటే ఆయన విపరీతమైన ఒత్తిడికి గురవుతున్నారు. ఒకటి ఎమోషన్, ఒకటి అది వదిలేండి. సినిమా వాళ్ళకి సహజంగా ఉండే ఎమోషన్ని పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారు యాజ్ ఏ పొలిటీషియన్గా ఒత్తిడికి గురవుతున్నారు. అంటే కొంత ఫ్రస్ట్రేషను, కొంత ఇవన్నీ స్ట్రెస్ అదంతా కనిపిస్తూ ఉంది ఆయన. ఎవరి నుంచి ఆ ఒత్తిడి ఎందుకంటే ఒకటి ఆయన మీద ఆశలు పెట్టుకున్న జనసేన కార్యకర్తలు కానీ, జనసేన నాయకులకు కానీ ఆయన న్యాయం చేయలేకపోయారు. ఎందుకు న్యాయం చేయలేకపోయారు అంటే 24 సీట్లు మాత్రమే, అంటే 175 సీట్లలో కేవలం 15% ఆయన కట్టుబడి 24 తీసుకోవడం అనేది చాలామందిని కొంత హర్ట్ చేసింది. ఆయన అభిమానులు కావచ్చు, లేదా కాపు సామాజిక వర్గ నాయకులు కావచ్చు. మీకు ముద్రగడ పద్మనాభం గారు ఈరోజు కూడా లెటర్ రాశారు, మొన్న హరిరామ్ జోగయ్య గారు రాశారు. వాళ్ళు అడిగే దాంట్లో ఒక న్యాయం ఉంది. అయ్యా, నీకు అవకాశం ఉండింది కదా, అవకాశం ఉన్నప్పుడైనా మనల్ని మనం నిరూపించుకునే ఒక ఛాన్స్ని మీరు ఎందుకు తీసుకోలేకపోయారు? ఎందుకు 24 దగ్గరే ఆగిపోయి ఏదో చంద్రబాబు ఇస్తే తీసుకున్నట్టుగా ఉంది తప్ప మీరు అడిగితే ఆయన ఇచ్చినట్టుగా లేదు. అది ఆ ఒత్తిడి వల్లే నిన్న ఆయన మాట్లాడిన మాటల్లో కూడా నన్ను ఎందుకు ప్రశ్నిస్తారు, నేను 10 ఏళ్ళుగా కష్టాలు పడ్డాను, సినిమాలలో సంపాదించిన డబ్బంతా ఇక్కడ ఖర్చు పెట్టాను, నేను ఏం చేశాను, నేనేమైనా డబ్బులు సంపాదించుకున్నానా రాజకీయాల్లోకి వచ్చి ఇవన్నీ మాడుతున్నాడు. నన్ను ప్రశ్నించకండి అన్నారు. నన్ను ప్రశ్నించకండి అంటున్నాడు ఆయన. సరే, డెమోక్రసీలో ఎవరినైనా ప్రశ్నిస్తారు. ఇంకా ఏమిటంటే ఒక రాజకీయ నాయకుడికి ఉన్నటువంటి ఒక ముఖ్యమైన లక్షణం పవన్ కళ్యాణ్లో లోపిస్తూ ఉంది. రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే తమను తాము అధికంగా ఊహించుకొని మాడుతూ ఉంటారు. మీకు అస్సలు ఇప్పుడు ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేనటువంటి బీజేపీ నాయకుడు రాజ్నాథ్ సింగ్ మన ఏం చెప్పాడు? వచ్చే 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో మేము అధికారంలోకి వస్తామని చెప్పాడు. ఎలా వస్తారు ఆయన అధికారంలోకి? బీజేపీ మీకు ఏ నియోజకవర్గంలోనూ పునాదులు లేకుండా చేసుకుని మీరు ఒక్క నియోజకవర్గంలో కూడా గెలిచే అవకాశం లేకుండా మేము అధికారంలోకి వస్తాము అని అంటున్నారు. ఓకేనా? అంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ అలా ఉంటాయన్నమాట. అంటే ఒక రాజకీయ పార్టీ నాయకుడు ఎప్పుడు తాను తక్కువ చేసుకోడు. వైసీపీ నాయకుడు జగన్ను కూడా తీసుకుంటే మనము ఆయన ఏం మాట్లాడతాడు? ఆయన ఖచ్చితంగా తెలుసు ఈసారి ఎదురుగాలి వీస్తూ ఉందనే విషయం తెలియకుండా ఏం ఉండదు. కానీ 175 వైనాట్ 175 అంటూనే వస్తున్నాడు ఆయన. ఎందుకంటే కార్యకర్తల్లో ఉత్సాహం కల్పించడానికి కావచ్చు, నాయకుల్లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచడానికి కావచ్చు, ఎప్పుడు అలాగే మాడతారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏం మాడుతున్నారంటే ప్రతిసారి కూడా ఆయన తనను తాను తక్కువ చేసుకుంటాడు. ఇప్పుడు ఏమంటాడు ఆయన? మనకేమన్నా పోల్ మేనేజ్మెంట్కి మనుషులు ఉండారా, పోల్ మేనేజ్మెంట్కి డబ్బులు ఉన్నాయా, మనకు నాయకులు ఉన్నారా, మనకి ఎవరున్నారో, మనం ఇంకా ఎదుగుతున్నాము అంటారు. ఎవరు దీనికి కారణము? సరే, మీరు ఎదగలేదు, మీరు ఇప్పటికీ కూడా సరైన పార్టీగా ఎదగలేకపోయారు, నో డౌట్. కానీ ఎవరు దీనికి కారణము? మీరే కదా కారణము, నాయకుడే కదా. గుర్రం సరిగా పరిగెత్తలేదంటే రౌతుది తప్పు, దాన్ని మీరు స్వారీ చేయలేకపోయారు.
ఈయన 10 సంవత్సరాలుగా పార్టీ పెట్టి 1 సంవత్సరం బేషరతుగా ఆయనకు మద్దతు ఇచ్చాడు. సరే ఓకే, అప్పుడు మేము పార్టీ పునాదులు సరిగా లేవు కాబట్టి మేము పోటీ చేసే పరిస్థితుల్లో లేము అన్నాడు. ఓకే, దాన్ని అర్థం చేసుకోవచ్చు. 5 ఏళ్ళు మళ్ళీ ఆయన తన పనుల్లో తాను ఉండి అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉన్నట్టుండి మళ్ళీ నేను జనసేన అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తుంది అన్నాడు. అది తప్పు, అది రాంగ్ స్ట్రాటజీ అది. ఎందుకంటే నీ బలం నీకు అవగాహన లేకుండా నేను అన్ని పోటీ చేస్తానని చేయడం తప్పు. దాని ఫలితం ఏమిటి? 1 సీటు గెలిచారు, మిగతాన్ని మీతో సహా అందరూ ఓడిపోయారు. మరి కాన్ఫిడెన్స్ లెవెల్స్ మీకే లేనప్పుడు అవతల మీతో పనిచేసే నాయకులకు కానీ, మీ అభిమానులకు కానీ, కార్యకర్తలకు కానీ ఎక్కడి నుంచి వస్తాయి? సరే పోనివ్వండి, 2019లో మీరు ఓడిపోయారు. ఆయన ఏమంటాడు? ఓటమనేది అది అసలు విషయమే కాదు, ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ గెలుస్తారు, మనం విజయం దిశగా వెళ్ళాల్సిందే తప్ప మన ప్రయాణము ఓటమి అనేది మనల్ని ఎదురు దెబ్బలు మనల్ని ఏమి చేయలేవు అంటాడు. మంచిదే అది. అంటే ఒక విశ్వాసం, ఆత్మవిశ్వాసం ఉందే 10 సంవత్సరాల తర్వాత కూడా నేను ఇంకా ముందుకు పోతాను, ఇంకా నేను ఎదుగుతాను అనే లక్షణం మంచిదే. కానీ మీరు ఒక్కరు కాదు. పవన్ కళ్యాణ్ గారికి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే సినిమాల్లో మీరు ఒక్కరు, మీరు హీరోగా ఉంటారు, మీరు హీరోగా సినిమానంతా మోస్తారు, సినిమాని విజయం దిశగానో అపజయం దిశగానో తీసుకెళ్తారు, అది మీ అకౌంట్లోకి వస్తుంది. డైరెక్టరు, మిగతా టెక్నీషియన్స్ ఎంతమంది ఎంత పని చేసినా కూడా మనం ఒక థియేటర్కి ఒక 500 రూపాయలు, ఒక 200 రూపాయలు ఇచ్చి ఎందుకు చూస్తామంటే పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి చూస్తాం, అంతే తప్ప ఇంకెవరో ఉన్నారు, ఇంకెవరో అద్భుతమైన కెమెరామ్యాన్ ఉన్నాడని మనం పవన్ కళ్యాణ్ కోసమే పోతాం. కానీ రాజకీయ పార్టీ అయ్యేసరికి మీరు ఒక్కరు కాదు, మీతో పాటు అనేక మంది ఉంటారు, కొన్ని వేల మంది ఉంటారు, కొన్ని లక్షల మంది ఉంటారు. ప్రతి నియోజకవర్గంలోనూ మీకు నాయకులు ఉంటారు, కార్యకర్తలు ఉంటారు, మహిళా శక్తి ఉంటుంది, మహిళలు పనిచేస్తారు, యువకులు పనిచేస్తారు. మీరు ఒక హీరోగా మిమ్మల్ని అభిమానం కావచ్చు, లేదా మీరు రాజకీయ నాయకుడిగా ఎదగాలని కోరిక కావచ్చు. ఇంతమందిలో ఆశలు రేకెత్తించి, ఇంతమందిలో మీరు ఒక జనసేన వీర మహిళ అవి ఇవని ఇంతకాలం చెప్తూ వచ్చి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటూ ఎందుకు మాట్లాడుతున్నారు? నాకు ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఏమీ చేయలేము, మనం ఎదగలేము, ఇంకా ఎదుగుతున్నాము కాబట్టి, చంద్రబాబు గారు రాజకీయ దురంధరుడు కాబట్టి, అనుభవశీలి కాబట్టి నేను ఆయనతో పొత్తు పెట్టుకున్నాను అనే రీతిలోనే మాడుతూ ఆయన ఏమంటాడు, నన్ను ఎవరు ప్రశ్నించొద్దండి అంటాడు. సరే, మిమ్మల్ని ఎవరు ప్రశ్నించరు, ఓకే, చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకున్నారు. కానీ మిమ్మల్ని నమ్ముకొని 175 నియోజకవర్గాల్లో పనిచేసిన వాళ్ళు కేవలం మీరు 24 సీట్లే తీసుకుంటే మిమ్మల్ని నమ్మిన వాళ్ళందరూ కూడా 151 నియోజకవర్గాల్లో మీకోసము, తెలుగుదేశం పార్టీ కోసము పని చేయాలి. సరే చేస్తారు, ఓకే. చేసిన తర్వాత మీరు పార్టీగా లేదా ఒక నాయకుడిగా ఎదగడానికి ఏమైనా తీసుకుంటారా? తీసుకోరు. అంటే మీకు కనీసం పవర్ షేరింగ్ మీద ఒక అవగాహన ఉందా? మీరు ఎన్ని గెలిస్తే గవర్నమెంట్ని ఎలా నడపాలి, ఏం చేయాలి అనేది అది మనకు క్లారిటీ లేదు. మీకు జగన్ మీద కోపం ఉండొచ్చు, జగన్ మీద మీకు ఎంత కోపమైనా ఉండొచ్చు. వాళ్ళు ఏదో పర్సనల్గా తిడుతున్నారు కాబట్టి నేను పర్సనల్గా తిడతాను, అదంతా మీ సొంత విషయం. వాళ్ళు పర్సనల్గా తిట్టడము తప్పే, మీరు పర్సనల్గా తిట్టడము తప్పే, రెండూ తప్పే. ప్రజాస్వామ్యంలో వ్యక్తిగతాల్లోకి పోకూడదు, వ్యక్తిగత జీవితాల్లోకి ఎవరు వాళ్ళైనా పోకూడదు, మీరైనా పోకూడదు. మీరు విధి విధానాల మీద ఎంతైనా విమర్శించండి, జగన్ ప్రభుత్వము దారుణంగా ఉంది, ఘోరంగా ఉంది అని విమర్శించండి. ఏదో అట్లా కాకుండా పవన్ కళ్యాణ్ గారి మాటల్లో ఏం కనిపిస్తుందంటే ఏదో ఒక విపరీతమైన కోపం, జగన్ను నియంత, హిట్లరు అతన్ని ఫినిష్ అంటే ఆయన్ని తొక్కేసే వరకు జగన్ సిద్ధం మీరు తొక్కేస్తా ఇలా మాడుతున్నాడే. ఇవి తాత్కాలికంగా చప్పట్లు కొట్టడానికి బాగుంటాయి, కానీ రేపు పొద్దున తేడా వచ్చి ఏదైనా జరిగితే మీరు ఎంత హాస్యాస్పదంగా మిగిలిపోతారు. చంద్రబాబు నాయుడు గారు చాలా కూల్గా, నిమ్మలంగా ఉన్నాడు. ఆయన మీరు గమనించండి, ఆయన ఎమోషన్ జస్ట్ ఒక కొంత రేంజ్, అంటే ఎందుకంటే ఆయన ట్రూ పొలిటీషియన్, ఇలాంటివన్నీ ఎన్నో చూశాడు ఆయన. ఈయన ఏమిటంటే సినిమా నుంచి వచ్చాడు కాబట్టి ఈ సినిమాటిక్గా డైలాగులు చెప్పడం అనే అలవాటు వల్ల ఈయన రెచ్చిపోయి ఆవేశంగా ఏదేదో మాడేస్తున్నాడు. ఏవో కొటేషన్లు చెప్తాడు, అవి చెప్తాడు. ఒక్క సీటును మీరు తీసేసుకున్నావే జగన్ అంటాడు. మరి చంద్రబాబు నాయుడు మీ పక్కనే ఉన్నాడు, ఆయన 23 మందిని వైసీపీ వాళ్ళని తీసేసుకున్నాడు. 23 మందిని వైసీపీ వాళ్ళని తీసుకోవడం ప్రజాస్వామ్యమైనప్పుడు, న్యాయమైనప్పుడు నీ ఒక్క సీటు కూడా వాళ్ళేం అడగలే, వాళ్ళకేం అవసరం కూడా లేదు. ఆ రాజోళ్ళు గెలిచిన ఎమ్మెల్యేని వరప్రసాద్ ఎవరో గెలిచారు కదా, ఆయన్ని వైసీపీ వాళ్ళకి తీసుకోవాల్సిన అవసరమే లేదు. వాళ్ళకే విపరీతమైన మెజారిటీ ఉంది, వాళ్ళకే
పదవులు ఇచ్చేదానికి వాళ్ళకి అవకాశం స్పేస్ లేక వాళ్ళు అల్లాడుతూ ఉంటే ఈ ఎమ్మెల్యేని తీసుకుని ఏం చేసుకుంటారు వాళ్ళు? ఆయన వచ్చాడు, వీళ్ళు లాక్కోలేదు. ఆ లాజిక్ కూడా మీరు మర్చిపోతే ఎట్లా? లాక్కోవడం అంటే ఏమిటంటే అతన్ని ఆకర్షించి నేను ఫలానా పదవి ఇస్తాను, నీకు ఫలానా ఇస్తాను అని తీసుకున్నారే. 23 మందిని తీసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళలో మంత్రి పదవులు ఇచ్చాడే, దాన్ని లాక్కోవడం అంటారు. ఈ రాజోలు ఎమ్మెల్యేని వైసీపీ వాళ్ళకి లాక్కోవాల్సిన అవసరమూ లేదు, వాళ్ళు లాగి అతనికి ఏవో పదవులు ఇచ్చింది కూడా లేదు. కాబట్టి మీ నాయకత్వం మీద నమ్మకం లేక అతను వెళ్ళిపోయాడు. మీరు ఆ వాస్తవాన్ని గుర్తించకుండా దాన్ని కూడా వైసీపీకి పూయడం అనేది కరెక్ట్ కాదు. మీరు వైసీపీ మీద కోపం ఉండొచ్చు, జగన్ మీద కోపం ఉండొచ్చు. మీరు రేపొద్దున ఎన్నికల్లో జగన్ను ఓడించడమే లక్ష్యం అని చాటేసి అందరినీ ఉత్తేజం చేసి ఓట్లు వేయించుకోండి, తప్పేం లేదు. కానీ బ్యాలెన్స్ తప్పితే ఏమవుతుందంటే రాజకీయ నాయకుడికి ఎప్పుడు కూడా ఉండాల్సింది ఒక బ్యాలెన్స్, స్థిమితం ఉండాలి. స్థిమితం మిస్ అయిపోయి ఏది పడితే అది మాడంటే ఒక్కొక్కసారి ఒకటి మాట్లాడతారు. అంటే మీ మాటల్లో మీకే స్పష్టత ఉండదు. మీరు ఒకసారి చెగవీరా అంటారు, ఇంకోసారి ఇంకేదో అంటారు, ఇంకోసారి ఇంకేదో గుంటూరు శేషేంద్ర శర్మ కవితలు చెప్తారు, నా జెండాకి దేశానికి ఉన్నంత పొగరు ఉంది అంటారు. మీ జెండా ఆ జెండా కలిపేశారు కదా చంద్రబాబు నాయుడు గారితో, మీరు కలిసిపోయారు, తప్పేం లేదు. మీరు ఉమ్మడి వ్యూహం కాబట్టి పోరాడండి. బీజేపీతో కూడా ఉన్నారు మీరు. ఇప్పుడు జగన్ని అవి చేయలేదు అంటున్న వాళ్ళు మీరు బీజేపీని ఎందుకు నిలదీయలేదు? బీజేపీ మీ దోస్తు కదా, మీరు ఎన్డీఏలో ఉన్నారు కదా. మీరు మరి నేను స్పెషల్ స్టేటస్ ఎందుకు ఇవ్వలేదయ్యా? మీరు జగన్తో ఎందుకు మిలాఖత్ అవుతున్నారు? జగన్ ఏం చెప్తే అది ఎందుకు వింటున్నారు? ఆయన ఎందుకు మీరు కంట్రోల్ చేయలేరు అని మీరు ఎందుకు అడగలేదు? మీకు అడిగే అవకాశం ఉంది కదా. అందుకని ఆయన ఏమిటంటే బీజేపీ వాళ్ళేమో అలయన్స్ తేల్చరు, ఇక్కడేమో ముఖ్యంగా కాపు సామాజిక వర్గ నేతల నుంచి ఒత్తిడి పెరిగింది ఆయనకి. ఇది 24 సీట్లు తీసుకోవడం తప్పు, నువ్వు మళ్ళీ కూడా మొదటి నుంచి జరుగుతున్న తప్పే మళ్ళీ జరిగింది, కాపు నాయకుల ఆత్మగౌరవం తీసుకెళ్ళి తెలుగుదేశం పంచన పెట్టేసినావు. రేపు వాళ్ళు గెలిస్తే గవర్నమెంట్ వచ్చినా కూడా మనకేమి గుర్తింపు ఉండదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గతమంతా ఒకసారి మనం పరిశీలిస్తే ఆయన ఎవరితోనైనా స్నేహంగా ఉంటారు. ఎప్పటి వరకు? పవర్ వచ్చే వరకు. మీరు హరికృష్ణని తీసుకోండి, దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారిని తీసుకోండి, మీరు ఆయన బీజేపీతో గతంలో దోస్తీ పెట్టుకున్న సందర్భాలు తీసుకోండి, మీరు ఏవైనా తీసుకోండి. ఇటు టీఆర్ఎస్తో గతంలో దోస్తీ పెట్టుకున్నాడు, మళ్ళీ వాళ్ళతోనే వైరం పెట్టుకున్నాడు, మనకి వామపక్షాలతో కలిసి ఉంటాడు, మళ్ళీ వామపక్షాలను దూరం పెడతాడు. ఇన్ని చూశారు కదా 40 ఏళ్లలో. రేపు మీకు కూడా అదే గతి పట్టదని ఏమిటి గ్యారంటీ? మీకు కూడా అదే ఇంచుమించుగా రాదని ఏ గ్యారంటీ లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడిని డీల్ చేయడం చాలా ఈజీ. ఈయనకి ఆవేశం కదా. ఈ ఆవేశంలో ఒకవేళ రేపు గవర్నమెంట్లో పవన్ కళ్యాణ్ గారు వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ గారితో వరుస తప్పులు చేయిస్తారు. వరుస తప్పులు చేయించి పవన్ కళ్యాణ్ జనసేనని మనం మోయలేము అని ఒక పిక్చర్ ఇచ్చేసి తరిమేస్తారు. ఇదే జరిగింది గతమంతా కూడా, రేపు కూడా అదే జరుగుతుంది. సరే, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ వ్యక్తిగతం. ఎందుకంటే మేము ఇండిపెండెంట్గా మేము అధికారంలోకి జనసేన రాలేదు కాబట్టి మేము ఇప్పుడు కలిసి ఉండాలి, మా లక్ష్యం జగన్ను ఓడించడమే అని అంటున్నారు. కాబట్టి జగన్ను ఓడించే లక్ష్యం దిశగా అయితే మీరు ఒక అడుగు వేశారు. ఓడిస్తారా లేదనే సెకండరీ, కానీ మీరిద్దరూ కలిసి ఉండడం వల్ల వైసీపీకి ఎంతో కొంత గట్టి పోటీ డేంజర్ జోన్లో ఉంది వైసీపీ. ఎందుకంటే వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా గట్టిగా అలయన్స్లోకి వచ్చేశారు కాబట్టి ఆ మేరకు పవన్ కళ్యాణ్ స్టెప్ కరెక్టే. కానీ ఓడించగలడా లేదా అనేది రేపు జనం తెలుస్తారు. మీరు కేవలం ఆవేశంగా యువకుల్ని రెచ్చగొట్టే విధంగా ఎమోషనల్గా మారడం వల్ల ఏమిటంటే అది మీకే నష్టం జరుగుతుంది. మీ పార్టీ డెవలప్ కాలేదు, ఎదగడం లేదు అని పదే చెప్పడం వల్ల ఏమిటంటే ఒక రకమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి మీరే మీ కార్యకర్తల్ని నాయకుల్ని గురి చేస్తున్నారు. ఎందుకంటే మనకు అంతకంటే సీన్ లేదు, తెలుగుదేశం వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకొని మనం ప్రశాంతంగా ఉన్నాము, మనదేం పై చేయలేదు, అంతా వాళ్ళదే అనే ఒక మూడ్ క్రియేట్ చేస్తే ఏమవుతుందంటే ఓటు ట్రాన్స్ఫర్ కావడంలో ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందిని మీరే కొని తెచ్చుకుంటున్నారు. తనకి ఎప్పుడు మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు అలానే మాట్లాడినా ఈసారి మాట్లాడిన దాంట్లో మాత్రం చాలామందికి అంటే ఫ్యాన్స్కి అయితే ఎలా అయినా ఏం మాట్లాడినా అది నచ్చచ్చు. కానీ బ్యాలెన్స్డ్గా అంటే అందరినీ సమానంగా చూసే వాళ్ళకి కూడా ఆయన ఎందుకో కొంచెం బ్యాలెన్స్ తప్పిన ఫీలింగ్ కలిగింది. బ్యాలెన్స్ తప్పాడు ఆయన నిన్న. అయితే ఒకటి ఏమిటంటే ఈసారి కొంచెం ట్రెండ్ ఏమిటంటే గతంలో ఆయన అన్న మాటల్లో ఒకటి కరెక్ట్గా ఉంది. యువత అందరూ కూడా ఈయన సభలకు వచ్చారు, చప్పట్లు కొట్టారు, అవన్నీ చేశారు. కానీ వాళ్ళంతా లాస్ట్ ఎలక్షన్స్లో జగన్ గారికి ఓటేశారు. ఈసారి యువతని జగన్ వైపు వెళ్లకుండా కొంత ఇతను తన వైపు మళ్లించుకునే అవకాశాలు అయితే బాగా బలంగా కనిపిస్తున్నాయి.
యూత్ గతంలో లాగా వైసీపీ వెంట లేరు. మెజారిటీ అంటే ఎంత శాతం ఉంటారనేది మనం లెక్కలు ఉండవు కదా మన దగ్గర. పవన్ కళ్యాణ్ వైపు లేదా ఇతను తన వైపు యూత్ని కొంత మళ్లించుకునే దిశగా ఒక ప్రయత్నం అయితే చేస్తున్నాడు. అది ఎంత మేరకు వాళ్ళు వస్తారు, ఎంత మేరకు రేపు ఓటింగ్ అనేది నడుస్తుంది, ఇవన్నీ కూడా ఇప్పుడే మనం ఊహించడానికి లేదు. ఊరికి జనం వచ్చారు చప్పట్లు కొట్టారు అన్నంత మాత్రాన ఏది చెప్పడానికి వీల్లేదు. కాబట్టి ఓకే, పవన్ కళ్యాణ్కి ఈసారి ఎన్నికల్లో ఎంతో కొంత అతని పార్టీ మెరుగుదల అయితే ఉండే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. కానీ ఆయన తన పార్టీకే తాను గండి కొట్టుకునే విధంగా వ్యవహరించకుండా ఉంటేనే ఆయనకి సేఫ్. రైట్ సార్, చూద్దాం సార్ నెక్స్ట్ సభల నుంచి ఆయన ఏమన్నా కొంచెం మారుతుంది ఏమన్నా స్వరం. థ్యాంక్ యూ మా